మహర్షి, నా గురించి మీకు తెలుసు కదా. నేను అసత్యమాడను, ధర్మపరుడను. ఎన్నో యజ్ఞాలు చేశాను. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను. పెద్దలను గౌరవించాను. ఎవరికీ ఎటువంటి అపకారమూ చేయలేదు. అయినా నా కోరిక తీరలేదు. దైవం నా యందు అనుకూలంగా లేనప్పుడు పురుష ప్రయత్నం కూడా ఫలించదు కదా. దైవోపహతుడైన నేను ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. మీరు కాదంటే నాకు వేరే గతే లేదు అని ఆర్తిగా ప్రార్థించాడు త్రిశంకు. చండాల రూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న క్షణంలో విశ్వామిత్రుడి హృదయం కరిగిపోయింది. ఆ కళ్ళల్లో జాలి ఉప్పొంగింది. ఆ స్వరంలో ధైర్యం వెల్లువెత్తింది. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుతో ఇలా అన్నాడు. ఓ త్రిశంకు, బాధపడకు. నీ కోరికను నేను స్వీకరిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునికి నేను సాయపడతాను. నీ చేతే యజ్ఞం చేయిస్తాను. మహారుషులను ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరంతో స్వర్గానికి పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. ఇక నీకు ఎటువంటి భయం లేదు. స్వర్గం నీ అరిచేతిలో ఉన్నట్టే అని ఆశను అతని చేతుల్లో పెట్టాడు విశ్వామిత్రుడు. వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞానికి కావలసిన సమస్త వస్తువులను సమకూర్చింది అని ఆదేశించాడు. ఆ తర్వాత తన శిష్యులను పిలిచి గంభీరంగా ఇలా అన్నాడు. మీరందరూ నలుదిక్కులకు వెళ్ళండి. విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞం చేయిస్తున్నాడు అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారందరినీ నా వద్దకు తీసుకొని రండి అంటూ ఆజ్ఞాపించాడు. గురువుగారి ఆజ్ఞతో శిష్యులు 4 దిక్కులకు వెళ్లారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. కొంతసేపటికి శిష్యులు విశ్వామిత్రుని వద్దకు వచ్చి తల వంచి ఇలా విన్నవించుకున్నారు. గురువుగారు, మీ ఆదేశం మేరకు మీరు చేయించబోయే యజ్ఞం గురించి అందరికీ తెలిపాము. చాలా మందిని మీ వద్దకు తీసుకొని వచ్చాము. కానీ మహోదయుడు మరియు వశిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత వారు ఇలా అన్నారు. ఆ శిష్యులు తడబడుతూ ఆ మాటలు చెప్పసాగారు. ఒక చండాలుడు యజ్ఞం చేయాలని సంకల్పించడం, దానిని ఒక క్షత్రియుడైన విశ్వామిత్రుడు చేయించడం ఎంత విచిత్రం! అటువంటి యజ్ఞంలో అర్పించు హవిస్సులను దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు? క్షత్రియుడైన విశ్వామిత్రుని మాట విని చండాలుడైన త్రిశంకు చేత భోజనం చేసిన వారు, బ్రాహ్మణులైనా ఋషులైనా వారు స్వర్గానికి ఎలా వెళ్తారు? ఇది ఎప్పుడైనా సంభవమా అని అత్యంత దుర్భాషలాడారు గురువుగారు అంటూ చెప్పారు. ఆ మాటలు విశ్వామిత్రుని చెవుల్లో పడిన క్షణమే అతని తపోబలం అగ్నిలా రగిలిపోయింది. కోపంతో ఊగిపోయాడు. ఆకాశమే తలదించుకునేలా విశ్వామిత్రుడు గర్జించాడు. ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇంతగా దుర్భాషలాడతారా? నా నిర్ణయాన్ని అవమానిస్తారా? సరే, వశిష్ఠుని కుమారులు అందరూ భస్మమైపోతారు. వారు యమలోకంలో శవాలను తింటూ 700 జన్మలు పడి ఉంటారు. కుక్క మాంసాన్ని తినే మూష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువులను చంపి తింటూ చాలా కాలంగా నిషాదుడిగా జీవిస్తాడు అని భయంకరమైన శాపాన్ని విడిచాడు. వశిష్ఠుని కుమారులను, మహోదయుని తన శాపంతో దహనం చేసిన తర్వాత అక్కడికి వచ్చిన ఋత్విక్కులను, బ్రాహ్మణులను, ఋషులను గంభీరంగా చూశాడు విశ్వామిత్రుడు. ఆ చూపులో కోపం ఉంది, సంకల్పము ఉంది. అప్పుడు విశ్వామిత్రుడు భారీ స్వరంతో ఇలా అన్నాడు. ఇక్ష్వాకు వంశ రాజు, పరమ ధార్మికుడు అయిన త్రిశంకు తనను సశరీరంగా స్వర్గానికి పంపమని నా వద్దకు సాయం కోరాడు. అతని కోరికను నేను మన్నించాను. త్రిశంకును ఈ శరీరంతోనే స్వర్గానికి పంపుటకు నేను ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాను. ఆ యజ్ఞానికి మీరందరూ సాయపడాలి. ఆ మాటలు విన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, ఋషులు తమలో తాము ఇలా అనుకున్నారు. ఈ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. మన కళ్ళ ముందే వశిష్ఠుని కుమారులను దారుణంగా శపించాడు. ఇతని మాట వినకపోతే మనల్ని కూడా శపించవచ్చు. కాబట్టి ఇతను చెప్పినట్టుగా చేయడమే మన కర్తవ్యం. అలా నిర్ణయించుకుని విశ్వామిత్రునితో ఇలా అన్నారు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీవు చెప్పినట్లుగానే మేము చేస్తాము. యజ్ఞాన్ని ప్రారంభం చేస్తాము. అప్పుడే యజ్ఞం ఆరంభమైంది. యజ్ఞానికి యాజకుడిగా విశ్వామిత్రుడు నిలిచాడు. ఋత్విక్కులు వేదమంత్రాలు ఉచ్చరిస్తున్నారు. వేదోక్తంగా యజ్ఞం జరుగుతోంది.
విశ్వామిత్రుడు దేవతలను వారి వారి యజ్ఞ భాగాలను స్వీకరించుటకు మంత్రపూర్వకంగా ఆహ్వానించాడు. కానీ దేవతలలో ఒక్కరూ కూడా విశ్వామిత్రుని ఆహ్వానాన్ని మన్నించలేదు. హవిర్భాగమును స్వీకరించుటకు రాలేదు. అది చూసి విశ్వామిత్రుని లోపల అగ్ని రగిలిపోయింది. కోపంతో యజ్ఞం చేసే శృవను చేతిలోకి తీసుకున్నాడు. త్రిశంకును చూసి గర్జించి ఇలా అన్నాడు, ఓ త్రిశంకు, నా తపఃప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరంతోనే స్వర్గానికి పంపిస్తాను. ఇప్పటిదాకా సశరీరంగా ఎవ్వరూ వెళ్ళలేని స్వర్గానికి నీవు వెళ్తున్నావు. నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత నీ మీద ధారపోస్తున్నాను. వెళ్ళు, ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళు. ఆ క్షణంలోనే విశ్వామిత్రుని తపశ్శక్తితో త్రిశంకు శరీరంతోనే స్వర్గానికి ఎగిరిపోయాడు. మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు. వెంటనే దేవేంద్రునికి తెలిపారు. త్రిశంకును చూసి దేవేంద్రుడు కోపంతో ఇలా అన్నాడు, ఓరి త్రిశంకు, నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగు పెట్టలేవు. నీవు మూఢుడవు. సశరీరంగా స్వర్గంలో ఉండలేవని నీకు తెలియదా? అందుకని తలకిందులుగా భూమి మీద పడు అని శపించాడు. ఆ శాపంతో త్రిశంకు తలకిందులుగా భూమి మీద పడిపోతూ పెద్దగా అరిచాడు, ఓ విశ్వామిత్ర మహర్షి, నన్ను రక్షించు, నన్ను రక్షించు అంటూ వేడుకున్నాడు. అది చూసిన విశ్వామిత్రుడు ఆకాశాన్ని చీల్చేలా అరిచాడు, ఆగు త్రిశంకు, ఆగు, అక్కడే నిల్చో అంటూ అరిచాడు. ఆ క్షణమే విశ్వామిత్రుడు అపర బ్రహ్మగా మారిపోయాడు. ఆకాశంలో దక్షిణ దిక్కున ఒక నక్షత్ర మండలాన్ని, ఒక సప్తఋషి మండలాన్ని సృష్టించాడు. తర్వాత దేవేంద్రుని చూసి ఇలా అన్నాడు, ఓ దేవేంద్ర, చూడు, నేను మరొక స్వర్గాన్ని, మరొక దేవేంద్రుణ్ణి సృష్టిస్తున్నాను. అదే సాధ్యం కాకపోతే నిన్ను, నీ దేవేంద్ర లోకాన్ని నాశనం చేస్తాను. ఆ మాటలకు దేవతలు గడగడలాడిపోయారు. దేవతలు, రాక్షసులు, సప్త ఋషులు, గంధర్వులు అందరూ కూడా విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. వినయంగా ఇలా అన్నారు, ఓ విశ్వామిత్ర మహర్షి, నీకు తెలియనిది ఏమున్నది? ఇతడు మానవుడు, పైగా చండారుడు. ఇతను శరీరంతో స్వర్గ ప్రవేశానికి అర్హుడు కాదు కదా. దేవతల మాటలు విన్న తర్వాత విశ్వామిత్రుడు శాంతించాడు. తర్వాత గంభీరంగా ఇలా అన్నాడు, మీరు చెప్పింది కూడా నిజమే, కానీ నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను మాట తప్పితే నాకు అసత్య దోషం అంటుతుంది. కాబట్టి నేను సృష్టించిన ఈ నక్షత్ర మండలాన్ని శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేటట్టుగా అనుమతి ఇవ్వండి. ఈ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగా ఉంటాడు. దానికి దేవతలు సమ్మతించారు. ఓ విశ్వామిత్ర, నీవు చెప్పినట్లే జరుగుతుంది. కానీ నీవు సృష్టించిన నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రం వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నక్షత్ర మండలంలో త్రిశంకు ఇప్పుడు ఉన్నట్టే తలకిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ నక్షత్ర మండలంలోని నక్షత్రాలు త్రిశంకు చుట్టూ తిరుగుతూ అతన్ని సేవిస్తూ ఉంటాయి. ఆ మాటలకు విశ్వామిత్రుడు సమ్మతించాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని పూర్తి చేశాడు. యజ్ఞానికి వచ్చిన ఋత్విక్కులు, ఋషులు, బ్రాహ్మణులు అందరూ క్షేమంగా తమ తమ స్థానాలకు వెళ్లారు. ఆ విధంగా స్వయంగా ఒక స్వర్గాన్ని సృష్టించి అందులో త్రిశంకుని తలకిందులుగా నిలిపాడు మహాతపస్వి విశ్వామిత్రుడు. ఆకాశంలో ఒక కొత్త నక్షత్ర మండలం వెలిగింది. అది తపశ్శక్తికి ప్రతిరూపంగా నిలిచింది. ఆ తర్వాత యాగానికి వచ్చిన ఋషుల వైపు చూసి విశ్వామిత్రుడు గంభీరంగా ఇలా పలికాడు, ఇప్పటి వరకు నేను దక్షిణ దిక్కున తపస్సు చేశాను, కానీ ఇక్కడ అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతున్నాయి. ఇక మీదట పడమర దిక్కును ఉన్న పుష్కర క్షేత్రానికి వెళ్లి తపస్సు చేస్తాను అని ప్రకటించాడు. అంతే, ఆ మహర్షి తన ప్రయాణాన్ని పశ్చిమ దిశగా మలిచాడు. పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని చేరుకున్నాడు. అది ఒక దివ్యమైన వనం, శాంతి, తపస్సు, పవిత్రతతో నిండిన ప్రదేశం. అక్కడ విశ్వామిత్రుడు అన్నాన్ని త్యజించాడు. కేవలం ఫలమును మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ అత్యంత ఘోరమైన తపస్సులో లీనమయ్యాడు. అదే కాలంలో భూమిపై అంబారీషుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ధర్మానికి ప్రతిరూపమైన ఆ రాజు ఒక మహాయాగాన్ని నిర్వహిస్తున్నాడు. కాని ఆ యాగం ఇంద్రునికి నచ్చలేదు. దేవేంద్రుడు కుట్ర పన్నాడు. యాగానికి అవసరమైన యజ్ఞ పశువును దొంగలించాడు. యాగ పశువు కనబడకపోయేసరికి పురోహితుడు రాజు అంబారీషునితో ఇలా అన్నాడు, రాజా,
యజ్ఞ పశువును ఎవరో అపహరించారు. ఇది నీవు చేసిన ఏదో అధర్మానికి ఫలితం. దీనికి ప్రాయశ్చిత్తం చేయాలి. నీవు యజ్ఞ పశువుని తిరిగి తీసుకురావాలి. లేకపోతే పశువుకు బదులుగా అయినా ఒక మనిషిని తీసుకురావాలి. అప్పుడే యజ్ఞం పూర్తవుతుంది అని చెప్పాడు. అంబారీషుడు కలవరపడ్డాడు. వేల సంఖ్యలో ఆవులు ఇస్తానని, ఒక్క మనిషిని ఇవ్వమని ఎంతమందినో అడిగాడు. కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. గ్రామాలు తిరిగాడు, జానపదాలు దాటాడు, పురాలు వెతికాడు. కాని ఫలితం మాత్రం శూన్యం. అప్పుడు భృగుతుంగ పర్వతంపై రుచీకుడు అనే ఒక మహర్షి తన భార్య కుమారులతో కలిసి ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేస్తున్నాడు. అంబారీషుడు ఆ మహర్షిని ఆశ్రయించాడు. తన సమస్య మొత్తాన్ని వివరించాడు. ఓ మహర్షి, నీకు 1,00,000 గోవులిస్తాను. నీ కుమారుని యజ్ఞ పశువుగా ఇవ్వగలవా అని వినయంగా అడిగాడు. రుచీకుడు తల ఊపుతూ అన్నాడు, లేదు, నా పెద్ద కుమారుణ్ణి నేను ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రాణంతో సమానం. అప్పుడు రుచీకుని భార్య ముందుకు వచ్చి ఇలా అంది, నాకు నా చిన్న కుమారుడు అంటే అమితమైన ప్రేమ. అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. రుచీకునికి 3 కుమారులు. పెద్దవాణ్ణి తండ్రి కాపాడాడు, చిన్నవాణ్ణి తల్లి కాపాడింది. ఇక మిగిలింది మధ్యవాడు సునస్సేపుడు. అప్పుడు ఆ సునస్సేపుడు ముందుకు వచ్చి ధైర్యంగా అంబారీషునితో ఇలా అన్నాడు, ఓ అంబారీష, పెద్ద కుమారుణ్ణి నా తండ్రి, చిన్న కుమారుణ్ణి నా తల్లి ఇవ్వనప్పుడు మధ్యవాడైన నన్నే ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు అన్నది స్పష్టమే. కాబట్టి వారికి తగిన మూల్యం చెల్లించి నన్ను మీ యజ్ఞ పశువుగా తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. ఆ మాటలు విన్న అంబారీషుడు కంటతడి పెట్టుకున్నాడు. కాని యజ్ఞధర్మం ముందు భావోద్వేగాలు తలవంచాయి. ఆయన రుచీకునికి 1,00,000 గోవులు మూల్యంగా చెల్లించి సునస్సేపుణ్ణి తన వెంట యజ్ఞ పశువుగా తీసుకుని వెళ్ళాడు. ఆ బాలుణ్ణి తన రథంపై ఎక్కించుకుని యజ్ఞం జరిగే దిశగా ప్రయాణం ప్రారంభించాడు. మార్గం మధ్యలో పవిత్రమైన పుష్కర క్షేత్రం చేరుకున్నాడు. అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్నారు. ఆ పుష్కర క్షేత్రంలోని సునస్సేపుడి జీవితాన్ని మార్చే ఘట్టం మొదలైంది. సునస్సేపుడికి విశ్వామిత్రుడు మేనమామ. అంబారీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సునస్సేపుడు అక్కడ ఉన్న ఋషుల వద్దకు వెళ్ళి తన దురదృష్టాన్ని చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ఆ బాలుడి వేదన చూసి ఋషుల హృదయాలు కరిగిపోయాయి. అందరూ కలిసి సునస్సేపుణ్ణి విశ్వామిత్రుని వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడ సునస్సేపుడు తన మేనమామ ఒడిలో తల పెట్టుకుని గొంతు పగిలేలా ఏడ్చాడు. ఓ మహర్షి, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. ఇద్దరూ నన్ను వదిలేశారు. నాకు బంధువులే లేరు. ఈ లోకంలో నాకు ఆశ్రయం మీరు ఒక్కరే. అందరినీ రక్షించే శక్తి మీలో ఉంది అని లోకమంతా నమ్ముతుంది. కాబట్టి అంబారీషుని యజ్ఞం నెరవేరేటట్లుగా, నాకు దీర్ఘాయుష్యు కలిగేటట్లుగా దీవించండి. మీరు నాకు తండ్రి వంటి వారు. తండ్రి తన కుమారుణ్ణి ఎలా రక్షిస్తాడో అలాగే నన్ను కూడా రక్షించండి అంటూ వేడుకున్నాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రునికి కన్నులు తడిచాయి. ఆయన హృదయం జాలితో నిండిపోయింది. తన కుమారుని వైపు చూసి గంభీరంగా ఇలా అన్నాడు, కుమారులారా, తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కనుతారో ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఈ బాలుడు తన ప్రాణాల కోసం నన్ను వేడుకుంటున్నాడు. మీలో ఎవరో ఒకరు ఇతనికి ప్రాణదానం చేయాలి. అంబారీషుని యజ్ఞానికి యజ్ఞ పశువుగా వెళ్లడం ఒక మహాపుణ్య కార్యం. అలా చేస్తే సునస్సేపునికి ప్రాణదానం చేసిన వారవుతారు. యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను ఈ బాలుడికి ఇచ్చిన మాట నిలబడుతుంది. తండ్రి మాటలు విన్న మధుస్కందుడు మొదలైన విశ్వామిత్రుని కుమారులు తలలు ఊపుతూ ఇలా అన్నారు, తండ్రి, సునస్సేపుణ్ణి రక్షించడానికి మమ్మల్ని అంబారీషునికి బలిపశువులుగా పంపమంటున్నారా? అలా చేయడం కుక్క మాంసం తినడంతో సమానం. కాబట్టి మాలో ఎవ్వరూ వెళ్ళం. ఆ మాటలు విన్న విశ్వామిత్రుని కోపం అగ్నిలా మండిపోయింది. ఏమన్నారు? పరులకు సాయం చేయడం కుక్క మాంసం తినడంతో సమానమా? అయితే మీరు మూష్టిక జాతిలో పుట్టి కుక్క మాంసం తింటూ 1000 సంవత్సరాలు భూమిపై జీవించండి. ఇదే నా శాపం అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు. అది చూసిన సునస్సేపుని మనస్సు దుఃఖంతో నిండిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు ఆ బాలుడికి ధైర్యం చెప్పాడు, రక్ష కట్టాడు. మృదువైన స్వరంతో ఇలా అన్నాడు, ఓ సునస్సేప, యజ్ఞ సమయంలో నిన్ను బలి ఇవ్వబోయే వేళ నీకు ఎర్రని వస్త్రాలు కడతారు, ఎర్రని పుష్పమాలలు వేస్తారు.
నిన్ను ఊపస్తంభానికి కడతారు. ఆ సమయంలో నేను చెప్పే మంత్రాలతో అగ్నిదేవుణ్ణి స్తుతించు, నీ కార్యసిద్ధి అవుతుంది అని చెప్పాడు. అంతటితో ఆగలేదు విశ్వామిత్రుడు. సునస్సేపునికి 2 మహామంత్రాల్ని ఉపదేశించాడు. ఆ మంత్రాలను హృదయంలో దాచుకున్న సునస్సేపుడు మళ్ళీ అంబారీషుని వెంట వెళ్ళాడు. అందరూ యజ్ఞవాటికకు చేరుకున్నారు. సునస్సేపునికి ఎర్రని వస్త్రాలు కట్టారు, ఎర్రని పూలమాలలు వేశారు, ఊపస్తంభానికి కట్టారు. బలి పశువులా అతని సర్వం సిద్ధం చేశారు. అప్పుడు సునస్సేపుడు ఇంద్రుణ్ణి, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుణ్ణి వేదమంత్రాలతో స్తుతించాడు. ఆ స్తోత్రాలు విని దేవేంద్రుడు అత్యంత సంతోషించాడు. సునస్సేపునికి దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అంబారీషునికి యజ్ఞఫలం సంపూర్ణంగా కలిగేటట్లుగా వరం ఇచ్చాడు. ఆ విధంగా సునస్సేపుని ప్రాణాలు రక్షించబడ్డాయి. ధర్మం గెలిచింది, కరుణ విజయం సాధించింది. తరువాత పవిత్రమైన పుష్కర క్షేత్రంలో విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు అచంచలమైన మనస్సుతో తపస్సు చేశాడు. ఆ మహా తపస్సు ఫలితంగా లోకాలు కంపించాయి. దేవతలు ఆశ్చర్యపోయారు. ఆ తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. విశ్వామిత్రుని చూసి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ విశ్వామిత్ర, నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు అని వరమిచ్చాడు. ఆ మాటలు చెప్పిన బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. కానీ విశ్వామిత్రుని హృదయానికి ఆ మాటలు తృప్తినివ్వలేకపోయాయి. నేను ఋషిని మాత్రమే కాదు, వశిష్ఠుని మాదిరిగా బ్రహ్మర్షి కావాలి అనే కోరిక అతని అంతరాత్మలో మండిపోయింది. అందుకే మళ్ళీ తపస్సును ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమానికి సమీపంలో ఉన్న కొలనులో స్నానం చేస్తూ ఉంది. ఆ సమయంలో విశ్వామిత్రుని చూపు ఆ అప్సరసపై పడింది. ఆమె అందచందాలు చూసి అతని మనసు కదిలిపోయింది. మోహానికి లోనైన విశ్వామిత్రుడు ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ అప్సరస, నా ఆశ్రమానికి స్వాగతం. నిన్ను చూసి నేను పరవశుండయ్యాను. మన్మథ బాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు అంటూ వేడుకున్నాడు. మేనక ఆ కోరికను నిరాకరించలేదు. ఆమె విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది. 10 సంవత్సరాలు ఇద్దరూ కలిసి సుఖంగా కాలం గడిపారు. అయితే ఒకరోజు విశ్వామిత్రునికి ఒక మెరుపులాంటి జ్ఞానోదయం కలిగింది. తన ప్రవర్తనను గుర్తు చేసుకుని తనకు తానే సిగ్గుపడ్డాడు. నా తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను పంపారా అనే అనుమానం అతని మనస్సును కలిచివేసింది. మేనక వైపు చూశాడు. ఆ చూపుకు ఆమె భయంతో గడగడలాడిపోయింది. కాని విశ్వామిత్రుడు ఆమెపై కోపం చూపలేదు. ఆమెపై జాలి చూపించాడు, ప్రేమతో మాట్లాడాడు. ఆ తర్వాత మేనకను పంపించేశాడు. అనంతరం విశ్వామిత్రుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. తన ఇంద్రియాలను సంపూర్ణంగా నిగ్రహించాడు. కౌశికీ నదీ తీరానికి వెళ్ళి మళ్లీ తపస్సును ప్రారంభించాడు. ఈసారి అది సాధారణమైన తపస్సు కాదు, 1000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు తీవ్రతకు దేవతలందరూ భయపడ్డారు. అందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి వెంటబెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూసి ఇలా అన్నాడు: ఓ విశ్వామిత్ర, నీ తపస్సు ఫలించింది. నీవు మహారుషివయ్యావు, నీవు మహర్షివి అని అన్నాడు. కాని ఈసారి కూడా విశ్వామిత్రుని ముఖంలో సంతృప్తి లేదు. ఓ బ్రహ్మదేవ, మీరు నాకు మహర్షి పదవి లభించింది అంటున్నారు, అయితే నేను జితేంద్రుణ్ణయ్యానా అని అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు నవ్వుతూ ఇలా అన్నాడు: లేదు విశ్వామిత్ర, నీవు ఇంకా జితేంద్రియుడవు కాలేదు. నీవు ఇంకా తపస్సు చేయాలి అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు. దేవతలందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. ఈసారి చేతులు పైకెత్తి కేవలం గాలినే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎండాకాలంలో 5 అగ్నుల మధ్య నిలబడి, వర్షాకాలంలో 6 బయల వానలో తడుస్తూ, చలికాలంలో నీటిలో నిలబడి ఇలా 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ దృశ్యం చూసి దేవేంద్రుడికి, దేవతలందరికీ మళ్లీ భయం పట్టుకుంది. అప్పుడు దేవేంద్రుడు తన సభలో గర్జిస్తూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు: రంభను వెంటనే పిలిపించండి అంటూ. ఆకాశమంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఘడియలో దేవలోకమే ఉలిక్కిపడింది. విశ్వామిత్రుని ఘోర తపస్సు దేవతల శ్వాసలకి భయాన్ని పుట్టించింది.
అప్పుడు దేవేంద్రుడు రంభను పిలిపించాడు. ఆమె వైపు గంభీరంగా చూస్తూ ఇలా అన్నాడు, ఓ రంభ, విశ్వామిత్రుడు భయంకరమైన తపస్సులో ఉన్నాడు. నీ అందచందాలతో అతన్ని వశపరచాలి. అతని తపస్సును భగ్నం చేయాలి. ఇది దేవతల కార్యం. నీవు తప్పక చేయాలి, తప్పదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి వినయంగా పలికింది, ఓ దేవేంద్ర, మీ ఆజ్ఞ మాకు శిరోధార్యమే. కాని విశ్వామిత్రుడు మహాకోపిష్టి. నా హావభావాలకు ఆయన కోపగించవచ్చు, నన్ను శపించవచ్చు. నాకు చాలా భయంగా ఉంది. మిగతా విషయం మీ ఇష్టం అని చెప్పింది. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో ముందుకు వచ్చి, రంభ, నీకు ఎలాంటి భయం అవసరం లేదు. నేను మన్మధుడు కోకిలల స్వరంగా నీ చుట్టూనే ఉంటా. సమయానికి ఆదుకుంటా. నీ హావభావ విలాసాలతో విశ్వామిత్రునికి మత్తెక్కించు. నా మాటలను మన్నించు అని దేవేంద్రుడు చెప్పాడు. ఇక తప్పలేదు రంభకు. సరే అని విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళింది. ఆయన ఎదుట నాట్యం చేసింది, ఆడింది, పాడింది. ఆమె ప్రతి అడుగు, ప్రతి చూపు విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించాయి. విశ్వామిత్రుడు ఆమెను చూశాడు. అందంగా ఉంది అనుకున్నాడు. కానీ ఆ క్షణంలోనే ఆయన హృదయంలో ఒక సందేహం మెరిసింది. ఇది దేవేంద్రుని కుతంత్రం కాదా అని అనుకున్నాడు. ఆ సందేహమే అగ్నిలా మారింది. క్షణంలో విశ్వామిత్రుని కోపం ఉప్పొంగింది. రంభవైపు గంభీరంగా చూస్తూ శపించాడు, తపస్సులో ఉన్న నన్ను నీ అందచందాలతో ప్రలోభపరచడానికి ప్రయత్నించావు. అందుకే నీవు 10,000 సంవత్సరాలుగా రాయిగా పడి ఉండు అని చెప్పాడు. ఒక బ్రాహ్మణుని చేత నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాట పూర్తయ్యేలోపే రంభ రాతిబండగా మారిపోయింది. అది చూసిన దేవేంద్రుడు, మన్మధుడు ప్రాణాలు దక్కించుకుని పారిపోయారు. నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే విశ్వామిత్రునికి హృదయం చీలిపోయింది. ఆయన పశ్చాత్తాపంతో తల వంచి అనుకున్నాడు, అయ్యో, అనవసరంగా రంభపై కోప్పడ్డాను, శపించాను. నా తపస్సును నేనే వృధా చేసుకున్నాను. నేనింకా ఇంద్రియాలను, ముఖ్యంగా కోపాన్ని జయించలేకపోతున్నాను. అందుకే నాకు మనశ్శాంతి దూరమైంది. ఇకపై ఎవరేమి చేసినా ఎవరి మీద కోప్పడను. ఇంద్రియాలను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యం సిద్ధించేంత వరకు ఘోరమైన తపస్సే నా మార్గం అని నిశ్చయించుకున్నాడు. అలా విశ్వామిత్రుడు కఠోరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి విశ్వామిత్రుని జీవితం ఒక అగ్ని పరీక్షగా మారింది. ఉత్తర దిక్కును విడిచిపెట్టి తూర్పు దిశగా అడుగులు వేశాడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అక్కడే 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సుకి పూనుకున్నాడు. కాలం గడిచింది. విశ్వామిత్రుని శరీరం ఎండుకట్టిన చెక్కలాగా మారిపోయింది. అనేక విఘ్నాలు వచ్చాయి. అనేక పరీక్షలు ఎదురయ్యాయి. కానీ ఈసారి విశ్వామిత్రుడు చలించలేదు, ఇంద్రియాలకు లోబడలేదు. 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక తపస్సు పూర్తయింది అని అనుకుని ఆహారం తీసుకోవడానికి వచ్చి కూర్చున్నాడు. అంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలోకి వచ్చాడు. ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టమని యాచించాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. అతడే ఇంద్రుడని తెలిసినా కూడా కోప్పడలేదు. తాను నిరాహారంగానే ఉండిపోయాడు. మళ్లీ తపస్సులో లీనమయ్యాడు. ఈసారి కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుని తల నుండి పొగలు చెలరేగాయి. ఆ మంటలు లోకాలను దహిస్తాయేమోనని దేవతలందరూ భయపడ్డారు. అందరూ బ్రహ్మదేవుని వద్దకు పరిగెత్తారు. ఓ బ్రహ్మదేవా, విశ్వామిత్రుణ్ణి మీరు మహర్షి అన్నారు, కానీ ఆయన తపస్సు ఆపలేదు. రంభను పంపాము, ఆమెను రాయిగా మార్చాడు. ఆహారాన్ని లాక్కున్నాము, కోప్పడలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ చలించలేదు. ఇప్పుడు ఆయన శరీరం నుండి మంటలు చెలరేగుతున్నాయి. లోకాలు దహించుకుపోతున్నాయి. సూర్యుడు ప్రకాశించడం లేదు, గాలి వీచడం లేదు, భూమి కంపిస్తోంది. తమరే రక్షించాలి స్వామి, తమరు వెంటనే రావాలి అంటూ దేవతలు వేడుకున్నారు. దేవతల విన్నపానికి కరిగిపోయిన బ్రహ్మదేవుడు వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రుణ్ణి చూసి గంభీరంగా ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, నీవు బ్రాహ్మణత్వాన్ని పొందావు, నీవు బ్రహ్మర్షివైనావు.
నీ తపస్సుకు నేను ఎంతగానో సంతోషించాను. నీకు దీర్ఘాయుష్షు ప్రసాదిస్తున్నాను. 3 లోకాల్లో నీకు ఇష్టం వచ్చినట్లుగా సంచరించు, నీకు శుభమే కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న క్షణంలో విశ్వామిత్రుని మనస్సు ఆనందంతో నిండిపోయింది. అతడు బ్రహ్మదేవుని చూసి ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవా, మీరు నాకు బ్రాహ్మణత్వాన్ని, బ్రహ్మర్షి పదవిని ప్రసాదించారు. నేను బ్రహ్మర్షినైతే ఓంకారము, వషట్కారము, వేదములు నాకు లభించాలి. వాటిని ఇతరులకు బోధించే అధికారము నాకు కలగాలి. యజ్ఞాలు, యాగాలు నిర్వహించే అధికారం నాకు దక్కాలి. బ్రహ్మర్షి వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించాలి. ఈ వరాలన్నీ నాకు ప్రసాదించండి అని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు అలాగే అని అనుగ్రహించాడు. తర్వాత దేవతలందరూ వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్లి విన్నవించారు. ఓ వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుని ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఆయనను బ్రహ్మర్షి అని అన్నారు. మీరు కూడా వచ్చి ఆ అంగీకారాన్ని ఇవ్వండి. వశిష్ఠుడు సంతోషంగా అంగీకరించాడు. విశ్వామిత్రుని వద్దకు వచ్చి స్పష్టంగా పలికాడు, ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షివి, నేను అంగీకరిస్తున్నాను. ఆ మాటతో దేవతలందరూ ఆనందంతో పలికారు, ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మశివని అందరూ అంగీకరించారు. నీవు కోరిన వరాలన్నీ నీకు లభిస్తాయి అని చెప్పి స్వర్గానికి వెళ్లిపోయారు. విశ్వామిత్రుడు లేచి వశిష్ఠుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యం, పాద్యం సమర్పించి భక్తితో పూజించాడు. ఈ విధంగా జరిగిన కథనంతా శతానందుడు రామలక్ష్మణులకు చెప్పాడు. ఓ రామా, ఈ విధంగా విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వాన్ని సంపాదించి బ్రహ్మర్షయ్యాడు. ఆయన మునులలో ఉత్తముడు, ధర్మాత్ముడు, వీరుడు. ఈ వృత్తాంతాన్ని విన్న రామలక్ష్మణులతో పాటు జనక మహారాజు కూడా విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కరించాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ధన్యుణ్ణయ్యాను. ఇక్ష్వాకు వంశరాజులైన రామలక్ష్మణులతో కలిసి మా నగరానికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. మీ దర్శనంతో నేను పవిత్రుడినయ్యాను. మీ తపస్సు ఊహాతీతం, ఇతరులకు అసాధ్యం. అటువంటి ఘోర తపస్సు మీకు మాత్రమే చెల్లింది. కాని ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. సాయంకాల సంధ్యావందనాలు నిర్వర్తించవలసి ఉంది. కాబట్టి నాకు సెలవివ్వండి. రేపు ఉదయం మీ దర్శనం చేసుకుంటాను. మిమ్మల్ని మిథిలా నగరానికి సాదరంగా ఆహ్వానించి నా వెంట తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతగానో సంతోషించాడు. జనకునికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు. జనక మహారాజు ప్రదక్షిణ చేసి నమస్కరించి అమాతుల్యులు, పురోహితులతో కలిసి మిథిలకు వెళ్ళాడు.